సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ మిరియాల చారు చేసుకుందాం. ఈ మిరియాల చారు అంటే మామూలు చారు పొడే, మామూలు చారే, మామూలు టమాటాలే, మామూలు చింతపండే. మిరియాలు ఇంకొంచెం అదనంగా వేసుకోవటం, కందిపప్పు ఎత్తేయటం పూర్తిగా, పప్పు లేదు, మిరియాలు ఎక్కువగా వేస్తాం. ముందు ఒక గిన్నె, దాంట్లో కొంచెం నెయ్యి, తాలింపు వేసేసి టమాటాలు వేసేద్దాం, ఒక దెబ్బకి అయిపోతుంది. దీంట్లోకి ఏం చేయాలంటే ఇది కాగే లోపల మనము పొడి చేసుకుందాం. ఒక పెద్ద స్పూను ధనియాలు, ఇంచుమించుగా అన్నే మిరియాలు, కొద్దిగా తక్కువగా జీలకర్ర, ఈ మూడింటిని చక్కగా రోట్లో వేసి దంచేసేయండి. రోట్లో చేసిన చారు పొడి రుచి మిక్సీ పొడికి రాదు. ట్రై చేయండి. ఏదైనా బుజ్జి రోలు ఉంటే ఇలాంటప్పుడు కొంచెం స్పెషల్గా చేసేటప్పుడు ఆ రోలు వాడుకుంటుంటే మనకు కూడా ఎక్సర్సైజ్ చాలా బాగుంటుందండి. కొంచెం సంతోషంగా కూడా ఉంటుంది, చాలా పనిచేసిన ఫీలింగ్ వస్తుంది. ఈ మూడు దంచేద్దాము. చారులో ఒక చిన్న పోపు, పైన పోపు వేయనండి నేను, ఇలా డైరెక్ట్గా వేసేస్తే ఓసారి అయిపోతుంది. దీన్ని డైనింగ్ టేబుల్ మీదకో కింద ఎక్కడైనా వడ్డించుకుంటే అక్కడికో పట్టుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ తాలింపు ఒక చిప్ప పెట్టి ఆ వ్యవహారాలు ఏం చేయొద్దు, డైరెక్ట్గా చేసేద్దాం. మనం ఏ గిన్నెలో చారు పెట్టదలుచుకున్నామో ఆ గిన్నెని స్టవ్ మీదకి ఎక్కించేయటం. ఒక్క స్పూను నెయ్యి వేయండి. చారులకు ఎప్పుడు నేతి పోపు చాలా బాగుంటుంది నూనె కంటే. కొద్దిగా ఇన్నే మెంతి గింజలు, ఈ మెంతులు వేగిన నెయ్యి, మెంతులు కాగిన నీళ్లు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఎక్కువ వేస్తే పంటి కింద పడి చేదొస్తాయి, కొద్దిగా వేస్తే దాని ఔషధ గుణాలు మన చేస్తున్న పదార్థంలోకి వస్తాయి. మెంతులు వేగడానికి కొంచెం సమయం పడుతుంది. ఆవాలు వేద్దాము, ఒక్క చిటికెడే, మన చారుని బట్టే ఆవాలు చిటపట్లాడినాయి. కొంచెం జీలకర్ర వేద్దాం. దీంట్లో ఒక పెద్ద టమాటా సన్నగా ముక్కలు కట్ చేశాను, ఇదిగో ఇది పేలుతుంది. మీకు ఎండుమిర్చి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. చారులో ఎండుమిర్చి వేస్తే పోపు వచ్చేసిందని టమాటాలు వేసానండి. ఇంగు వేసుకోండి, ఇంగు లేకుండా చారు చేయబోకండి. ఒక పావు టీ స్పూను పసుపు, చారుకు సరిపడా ఉప్పు వేసేద్దాం. కొంచెం కరివేపాకు తుంచి వేసేయండి. దీన్ని కొంచెం మగ్గనివ్వండి. ఉప్పు ఉప్పు వేసాం కాబట్టి టమాటా చక్కగా మగ్గిపోతుంది. అలాగా కదిపేయండి. ఈ టమాటా మెత్తబడే లోపల ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండుని నీళ్ళలో వేసి రసం తీసేసేయండి. ఈ పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా పొద్దున్నే మనం చారు అనుకుంటే వంట మొదలు పెట్టంగానే చింతపండు కడిగేయటం, ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి పెడితే నానిపోతుంది. చింతపండులో వేస్టేజ్ కూడా ఎక్కువ ఉండదండి, తొందరగా పని కూడా అయిపోతుంది. ఆ చింతపండు రసాన్ని తుక్కు రాకుండా పోసేయండి. ఇందులో ముందే నానబెడితే చింతపండు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. దీన్ని కాగనిద్దాము. ఈ లోపల మనం మిరియాలు, ధనియాలు, జీలకర్ర మూడింటిని దంచి పక్కన పెట్టుకుందాం. అది ఇందులో వేసేద్దాం. ఇది కొంచెం తెరలనిచ్చి వేస్తే బాగుంటుంది. చారు హైలో పెట్టి తెరలనివ్వండి. ఈ లోపల మనం మిరియాలు కొంచెం నలిగాక కాసిన ధనియాలు, తర్వాత జీలకర్ర మూడింటిని రోట్లో వేసి మెత్తగా, అంటే బరకగా, అంటే మరీ మెత్తగా అవ్వదులేండి, ఒక మాదిరిగా అవుతుంది, ఆ రకంగా దంచేసుకోవటము, ఇందులో వేసేసుకోవటం. చారు తెరులుతోందండి, మంచి బ్రహ్మాండమైన వాసన వస్తుంది ఏం వేయకుండానే. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా, ఇలా బరగ్గా చేసాను చూడండి, అది వేసేద్దాం. సిమ్లో ఈ మనం వేసిన పొడి తాలూకు రసం దిగేదాకా ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మరగనించి తీసుకెళ్ళి స్టవ్ మీద నుంచి టేబుల్ మీద పెట్టేసుకోవటమే. మీరు ఇంకా తాలింపు వేయక్కర్లేదు, కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న 2 చిన్న కరెక్షన్స్ ఏంటంటే, మీకు ఇష్టం ఉండి కావాలి అని అనుకుంటే వెల్లుల్లిపాయలు పోపులోనో లేకపోతే ఈ దంచే పొడితో పాటు వేసుకోవచ్చు, నెంబర్ 1. తర్వాత ఈ పోపు నేను ముందు పెట్టాను కదా, అది చివర పెట్టుకోవచ్చు. నేను ఇలా చేస్తాను, ఇలా చూపిస్తున్నాను. చారు మరిగిపోయింది, కొద్దిగా కొత్తిమీర తరుగు వేస్తాను. స్టవ్ ఆపేద్దాం. చిన్న బెల్లం ముక్క కానీ ఒక హాఫ్ స్పూన్ పంచదార కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టూడియోలో ఎవ్వరూ వద్దు 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 బెల్లం వేయొద్దని చెప్తారు. చాయిస్ ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోండి, బాగా అంత ఎక్కర్లేదు, ఒక చిటికెడు. చాయిస్ లేకపోయినా సరే బెల్లం వేసుకోవాలి. చింతపండుతో ఏ చారులు, రసాలు ఏవి చేసినా మనం బెల్లం వేసుకోవటమే మంచిది. ఇందులో వేస్టేజ్ ఏమి ఉండదండి, మొత్తం చివరి దాకా పోసేసుకోవచ్చు.
వేడి వేడి అన్నం, చక్కగా ఒక మంచి కూర పచ్చడి, పక్కన ఈ మిరియాల ఘాటు వచ్చి రసంతో ఎక్సలెంట్గా ఉంటుందండి. శీతాకాలపు సాయంకాలాలు మిరియాల చారుతోటి ఎంత అన్నమైనా తినేస్తాం. పిల్లలకి చాలా మంచిది. జలుబు దగ్గు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇలా మిరియాల చారు పెట్టి చక్కగా పిల్లలకి పెట్టండి. మీరు కూడా తీసుకోండి. నేనైతే ఇలాంటి దాన్ని ఈవినింగ్ రొట్టెలు తిన్నా కూడా చారు ఉంటే తప్పకుండా కాస్త వెయిట్ చేసుకుని తాగేస్తాను చిన్న గ్లాసు. పొట్టకి చాలా మంచిది. బేజార్లన్నీ తగ్గుతాయి పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.